మన స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి. స్కూల్లో టీచర్ బ్లాక్ బోర్డ్ మీద రాసిన ప్రతి మాటను మనం ఎలాంటి ప్రశ్నలు లేకుండా నమ్మేవాళ్ళం. టెక్స్ట్ బుక్లో ఉన్నది నిజం, అక్కడ లేనిది అబద్ధం అన్నట్టు మన మైండ్ ట్రైన్ అయింది. అదే విధంగా కాలేజీల్లో కూడా 1969లో మనిషి చంద్రుడిపై అడుగు పెట్టాడని చెప్పగానే మనం ఒక్కసారి కూడా ఆలోచించకుండా నమ్మేశాం. అసలు నిజంగా అది జరిగిందా, లేక నాసా అబద్ధమాడిందా అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1969 జూలై 20 ఈ తేదీ ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప మైలురాయి. అమెరికా అంతరిక్ష యాత్రికుడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై మొదటి అడుగు పెట్టాడని నాసా ప్రకటించింది. దట్స్ వన్ స్మాల్ స్టెప్ ఫర్ మ్యాన్, వన్ జైంట్ లీప్ ఫర్ మ్యాన్కైండ్ అనే మాటలు ప్రపంచవ్యాప్తంగా మారుమోగాయి. టీవీలు, న్యూస్ పేపర్లు, టెక్స్ట్ బుక్కుల్లో అన్నింటిలో ఇదే కథ రాశారు. కానీ సమయం గడిచే కొద్దీ కొన్ని ప్రశ్నలు మెల్లగా బయటకు వచ్చాయి. ఫస్ట్ ఈ సింపుల్ విషయం ఇమాజిన్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా మ్యూజియంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ స్పేస్ సూట్ చూసారా? అక్కడ ఉన్న బూట్స్ అద్దంలా స్మూత్ గా కనిపిస్తాయి. కానీ నాసా విడుదల చేసిన మూన్ ఫోటోల్లో ఫుట్ ప్రింట్స్ చూస్తే గీతలు, డిజైన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడే ఫస్ట్ డౌట్ మొదలైంది. షూ ఒకటి, ప్రింట్స్ మరొకటి. ఇది ఎలా పాసిబుల్ అని దీనిని బేస్ చేసుకుని మూన్ ల్యాండింగ్ ఫేక్ అనే ఆలోచన మొదలైంది. కానీ ఇక్కడే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంది. మ్యూజియంలో ఉన్నవి నీల్ ధరించిన ఇన్నర్ బూట్స్ మాత్రమే. చంద్రుడిపై అడుగు పెట్టేటప్పుడు ఆస్ట్రోనట్స్ ఇన్నర్ బూట్స్ మీద లోనార్ ఓవర్ షూ వేసుకున్నారు. ఈ ఓవర్ షూ సిలికాన్ సోల్స్, గట్టి థ్రెడ్స్ తో డిజైన్ చేయబడ్డాయి. అయితే ఆ ఓవర్ షూ ఇప్పుడు మ్యూజియంలో ఎందుకు లేవంటే కారణం సింపుల్. చంద్రుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు బరువు తగ్గించడానికి అవి అక్కడే వదిలేశారు. అంటే స్మూత్ షూస్ నిజమే, గీతలు, ప్రింట్స్ కూడా నిజమే, కానీ రెండు డిఫరెంట్ పార్ట్స్ కు సంబంధించినవి. ఇది కాన్స్పరెన్స్ కాదు, స్మార్ట్ ఇంజనీరింగ్ డిసిషన్ మాత్రమే. సరే, ఈ పాయింట్ పక్కన పెట్టి మరో పెద్ద సందేహానికి వద్దాం. చరిత్ర ప్రకారం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదట అడుగు వేశాడు. కానీ ఆ క్షణాన్ని వీడియోలో మనం చూస్తున్నాం. అసలు ఆ వీడియో తీసిందెవరు? ముందుగానే ఎవరో కెమెరామెన్ చంద్రుడిపైకి వెళ్లి వెయిట్ చేశాడా, లేక ఇదంతా స్టూడియోలో షూట్ చేసిన ఫేక్ వీడియోనా? ఈ ప్రశ్న చాలా మందిని కదిలించింది. ఇక్కడే ఆటోమేటిక్ కెమెరా సీక్రెట్ బయటకు వస్తుంది. ఆ వీడియో ఏ మనిషి చేత్తో తీయలేదు. లోనార్ మాడ్యూల్, ఈగల్ స్పేస్ క్రాఫ్ట్ సైడ్ లో ఒక స్పెసిఫిక్ టీవీ కెమెరాను అమర్చారు. దీన్ని మేసా, మాడ్యులరైజ్డ్ ఎక్విప్మెంట్ స్టోరేజ్ అసెంబ్లీ అంటారు. నీ ల్యాడర్ దిగక ముందే రోప్ లాగగానే ఆ కెమెరా ఆటోమేటిక్ గా బయటకు వచ్చింది. తరువాత బజ్ ఆల్డ్రిన్ దానిని ఆన్ చేశాడు. అదే కెమెరా భూమికి లైవ్ వీడియో పంపించింది. ఇప్పుడు సింపుల్ గా అనిపిస్తుంది, కానీ 1969లో ఇది అద్భుతమైన టెక్నాలజీ. అప్పట్లో హెచ్డి కెమెరాలు లేవు, డిజిటల్ సెన్సార్లు లేవు. అయినా నాసా దీనిని సాధించింది. కానీ కొందరు మరో ప్రశ్న లేవనెత్తారు. అప్పుడే అంత అడ్వాన్స్డ్ టెక్ ఉంటే ఇప్పుడు ఎందుకు మళ్ళీ మనిషిని చంద్రుడిపైకి పంపించలేకపోతున్నారు అని. ఇది నాసా మీద ఉన్న రూమర్స్ ని మరింత బలపరిచే క్వశ్చన్. నిజానికి అపోలో మిషన్ తర్వాత నాసా చాలా డేటా బ్లూ ప్రింట్స్ ని కోల్పోయింది. అప్పట్లో డిజిటల్ బ్యాకప్లు, స్టోరేజ్ సిస్టమ్స్ లేవు. పైగా కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత చంద్రుడి దగ్గరికి వెళ్లాల్సిన రాజకీయ ఒత్తిడి కూడా తగ్గిపోయింది. దీనికి అర్థం వెళ్ళలేకపోవడం కాదు, వెళ్లాల్సిన అవసరం లేకపోవడం. ఇప్పుడు మూడో షాకింగ్ పాయింట్ వద్దాం. బజ్ ఆల్డ్రిన్ పబ్లిక్ లో ఎవరినో కొట్టారు అనే క్లైమ్ చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తుంది. కానీ అసలు స్టోరీ పూర్తిగా రివర్స్. 2002లో బార్ట్ సిబ్రిల్ అనే కాన్స్పిరెన్స్ థియరిస్ట్ బజ్ ను పదే పదే వేధించాడు. మూన్ ల్యాండింగ్ ఫేక్, నువ్వు అబద్ధం చెబుతున్నావు అంటూ హోటల్ బయట ప్రొవోక్ చేశాడు. 72 ఏళ్ల వయసులో వింటూ వింటూ ప్రెస్టేట్ అయిన బజ్ ఒక్కసారిగా అతన్ని పంచ్ చేశాడు. ఈ ఇన్సిడెంట్ వీడియోలో రికార్డ్ అయింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి బజ్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే సెబ్రిల్ క్లియర్ గా ప్రొవోక్ చేశాడు. అందులో అక్కడ మూన్ ల్యాండింగ్ ఫేక్ అని ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు. కేవలం ప్రొవోక్ చేయడం వల్ల మాత్రమే కొట్టాడు. చాలా మందికి మరో కామన్ డౌట్, చంద్రుడి పైన గాలి లేదు, మరి అపోలో 11 వీడియోలో అమెరికా ఫ్లాగ్ ఎందుకు ఊగుతూ కనిపించింది అని. నిజానికి అది గాలి వల్ల కాదు. ఫ్లాగ్ పైభాగంలో హారిజాంటల్ రాడ్ అమర్చారు. అది ఫ్లాగ్ ను విప్పుతున్నట్టు ఉంచుతుంది. చంద్రుడి పైన గ్రావిటీ తక్కువ, వాతావరణం లేదు. ఆస్ట్రోనట్స్ ఫ్లాగ్ పెట్టేటప్పుడు టచ్ అయ్యి కదలిక కొంతసేపు వచ్చింది. అందుకే అది ఊగుతున్నట్టు అనిపించింది. ఇది ఫిజిక్స్ సూత్రాల వల్ల వచ్చిన ఇల్యూషన్ మాత్రమే. ఇప్పుడు నిజంగా ఒక ప్రశ్న ఆలోచించండి. నిజంగా మూన్ ల్యాండ్ ఫేక్ అయితే దానిని సీక్రెట్ గా ఉంచడానికి ఎంత మందిని మేనేజ్ చేయాలో తెలుసా? అపోలో ప్రోగ్రామ్ లో సుమారు 4 లక్షల మంది ఇంజనీర్లు, సైంటిస్టులు, టెక్నీషియన్లు పనిచేశారు. వీళ్ళందరూ 50 ఏళ్లుగా ఒకే అబద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నారంటారా? ఒక్కరు కూడా బయటికి చెప్పలేదా? ఇది వినడానికి లాజిక్ గా అసాధ్యం అనిపించడం లేదు?
అసలైన ఫ్యాక్ట్ ఎవిడెన్స్ ఏంటంటే చంద్రుడి పైన పెట్టిన లేజర్ రిఫ్లెక్టర్లు ఎప్పటికీ పనిచేస్తున్నాయి. భూమి నుంచి లేజర్ బీమ్స్ పంపిస్తే చంద్రుడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి తిరిగి వస్తున్నాయి. ఇది అపోలో మిషన్ల వల్ల మాత్రమే సాధ్యమైంది. అలాగే చంద్రుడి నుంచి తెచ్చిన రాళ్లు ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు పరిశీలించారు. ఇవి భూమిపైన దొరికే రాళ్ల కంటే పూర్తిగా వేరేగా డిఫరెంట్ గా ఉన్నాయి. అలా అని నాసా పూర్తిగా పర్ఫెక్ట్ అని చెప్పలేము. కొన్ని విషయాల్లో ట్రాన్స్పరెన్సీ లోపం ఉంది. కొన్ని ఫెయిల్యూర్ ప్రమాదాలు ఉన్నాయి. అపోలో 1 అగ్ని ప్రమాదం, ఛాలెంజర్, కొలంబియా షటిల్ డిజాస్టర్ ఇవన్నీ నాసా తప్పులే. ఈ డార్క్ ట్రూత్ ను నాసా కూడా అంగీకరించింది. కానీ తప్పు చేశారని మొత్తం మూన్ ల్యాండింగే తప్పు అనడం కరెక్ట్ కాదు. చివరిగా ఒక మాట, ప్రశ్నించడం తప్పు కాదు, డౌట్ రావడం తప్పు కాదు, కానీ ప్రతి క్వశ్చన్ ని కాన్ఫరెన్సివ్ గా మార్చడం ప్రమాదకరం. మూన్ ల్యాండింగ్ ఎప్పుడు చరిత్రలో ఒక గొప్ప సైంటిఫిక్ అచీవ్మెంటే. అది రాజకీయ అవసరాల వల్ల జరుగుండొచ్చు, లేదా ఇంకా దేని వల్లైనా జరుగుండొచ్చు, కానీ జరగడం మాత్రం నిజం. ఇది ఈరోజు ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే నా వీడియోస్ మీరు డైలీ చూస్తే ప్రతి విషయం మీద ఎంతో కొంత అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తాను. జై హింద్.